తెలంగాణలో పాలిటీషియన్స్ ఐఏఎస్ల మధ్య ఫైట్ నడుస్తోందా? ఐఏఎస్లపై సీఎం రేవంత్ ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? సర్కార్ లక్ష్యాలను ఐఏఎస్లు చేరుకోలేకపోతున్నారా? ప్రభుత్వానికి పూర్తిగా సహకరించడం లేదా? సీఎం ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో మార్పు రావడం లేదా? అందుకే ఓపెన్ గా వారిపై కామెంట్స్ చేశారా? తెలంగాణ సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులు సహకరించడం లేదనే విమర్శ ఉంది. అవసరానికి అనుగుణంగా ఐపీఎస్ ఐఏఎస్లను మారుస్తూ ఉన్నప్పటికీ వాళ్ల తీరులో మార్పు రావడం లేదనే చర్చ సెక్రటేరియట్లో ఉంది. జిల్లా కలెక్టర్లు ఏసీ రూమ్లు వదిలి ప్రజల్లో తిరగాలని, పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని ఆదేశించినప్పటికీ కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఫీల్డ్లో తిరగడం లేదనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, పల్లె నిద్రలు చేస్తూ వాటి వివరాలను సెక్రటేరియట్ కి రిపోర్ట్ చేయాలని ఆదేశించినప్పటికీ ఐఏఎస్లు బడిబాట మాత్రమే విజయవంతంగా చేశారు. స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు ఇబ్బందులు పడుతున్నా అటువైపు చూడలేదనే విమర్శ ఐఏఎస్ అధికారులపై ఉంది. ఇక సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారులు బిజినెస్ రూల్స్ పాటించడం లేదట. సర్కార్ ఏదైనా పని మొదలు పెడితే దానిపై గ్రౌండ్ వర్క్ చేయాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులదే. ప్రతి సబ్జెక్ట్ పై ముఖ్యమంత్రి, మంత్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేమీ జరగడం లేదట. ప్రభుత్వం ఒక తప్పు చేస్తే మరో 3 తప్పులు జరిగేలా ఐఏఎస్ అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయట. దాదాపు 70% బ్యూరోక్రాట్లు నిబంధనలు సరిగా పాటించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. సమాజంలోని తప్పుడు పద్ధతులను రోల్ మోడల్ గా తీసుకుంటున్న ఐఏఎస్లు ఏసీ రూమ్లకే పరిమితం అవుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి, ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. మంత్రులుగా వ్యవహరించే వారికి వారి చదువుకు, నిర్వహించే శాఖలకు పొంతన ఉండదు. అందువల్ల ఆ శాఖకు సంబంధించిన వివరాలను మంత్రికి చెప్పి ఆయన తీసుకున్న పాలసీ నిర్ణయాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ పై ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్లో అలా జరగడం లేదనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్నా ఐఏఎస్ల్లో మార్పు రాలేదని సీఎం వ్యాఖ్యలతో అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత చెప్పినా అధికారులు వినకపోవడంతో వారి లెక్కలు తీయాలని సీఎస్ శాంతకుమారికి ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలో ప్రభుత్వ పెద్దలకు, ఐఏఎస్ అధికారులకు మధ్య గ్యాప్ ఉందనే చర్చ సెక్రటేరియట్లో జరుగుతోంది. దీనికి కారణం ప్రభుత్వం రాగానే కేసులు పెట్టడం, అధికారులపై పార్టీ ముద్ర వేయటం, సీనియర్ అధికారులకు తక్కువ స్థాయి పోస్టులను కేటాయించడం లాంటి చర్యలతో ఈ గ్యాప్ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అంతర్గతంగానే ఉన్న ఈ చర్చ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో వ్యవహారం రోడ్డున పడింది. మరి ఇప్పటికైనా బ్యూరోక్రాట్లలో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.